అండి, నేను మీ డాక్టర్ ప్రశోభ్. ఈరోజు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నంబర్ ఒక 1000కి రీచ్ అయింది. సో ఇది స్టార్ట్ చేసి ఒక 9 monthsలోనే ఈ నంబర్కి రీచ్ అయ్యామంటే చాలా ఆనందంగా ఉంది. కానీ దీని వెనకాల అసలు ఎందుకు స్టార్ట్ చేసాం అంటే ఈ సబ్స్క్రైబర్స్ పెరగడం వలన ఇది పెద్ద కాన్సన్ట్రేటెడ్ కాదు. కానీ ఎందుకు స్టార్ట్ చేసామంటే ఇది ఒక అవగాహన వీడియో, అంటే అవగాహన కల్పించాలనే పబ్లిక్కి స్టార్ట్ చేసాము. సో దీని వెనకాల ఎక్కువ కృషి అయితే మన స్ఫూర్త గారే. ఎందుకంటే డాక్టర్ అంటే నాకు చాలా బిజీ షెడ్యూల్లో ఉంటారు. సో ఎప్పుడైతే ఇలాంటి వీడియోస్ చేయాలి, లేకపోతే ఇలా కెమెరా ముందు వచ్చి మాట్లాడాలన్న పెద్ద ట్రైనింగ్ మాకు ఉంటుంది. మేము ఓన్లీ ఆపరేషన్స్ చేస్తాం, అంతవరకే ట్రైనింగ్ ఉంటుంది. కానీ కన్సిస్టెంట్గా ఆ ఒక్క పుష్ అంటే స్ఫూర్త గారు, తర్వాత ఫ్యామిలీ సపోర్ట్ కూడా చాలా ఉండాలి. ఫ్యామిలీ సపోర్ట్ అంటే ఇప్పుడు మన ఇంట్లో ఉన్న టైం అంటే ఈరోజు సండే, వాళ్ళకి టైం ఇవ్వాలి. కాబట్టి ఈ రెండింటిని మనం బ్యాలెన్స్ చేసుకుంటే అంటే ఒక టైం అన్నది ఒకటి మనం డెడికేట్ చేస్తున్నాం. అలాగే స్ఫూర్త గారు మా బావగారిని, తర్వాత మయూక్ ఎస్పెషలీ స్ఫూర్త గారు వాళ్ళ అబ్బాయి ఎంత అంటే ప్రతి ఒక్క వీడియోకి ఒక సజెషన్స్ చెప్తా ఉంటాడు. ఇలా చూస్తే ఎక్కువ వస్తుంది, అలా చెప్తే వస్తుంది అని ఒక సజెషన్స్ వస్తుంటాయి. అంటే ఇది సబ్స్క్రైబర్స్ వ్యూవర్స్ గురించి కాదు, కానీ రియల్గా అసలు ఒక క్యాన్సర్ డాక్టరు జనరల్ పబ్లిక్కి ఏం చెప్పాలనుకుంటున్నారు అంటే మేమున్న బిజీ షెడ్యూల్లో నా ఓపీలో చెప్పకపోవచ్చు, లేకపోతే ఇంత టైం స్పెండ్ చేయకపోవచ్చు. సో ఇలాంటి వీడియోస్ ద్వారా ఇప్పుడు ఏదైతే క్వశ్చన్స్ నన్ను అడిగారు, ఈ యొక్క టైం స్పెండ్ చేసాము, ఇందులో చాలా ఇన్ఫర్మేషన్ మనం బయట పెడుతున్నాం. సో ఇది ఒక రికార్డ్ ఫామ్లో ఉంటే మాత్రం ఖచ్చితంగా అది ఒక పేషెంట్కి మళ్ళీ చూపించితే అంటే మనం రీప్రొడ్యూస్ చేయగలిగితే చాలా ఈజీ అయిపోతుంది. అంటే ముందు నుంచి అవగాహన వచ్చేస్తుంది. కాబట్టి అది నాకే కాదు, చాలామంది డాక్టర్స్కి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. అలాగే పేషెంట్స్కి కూడా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో అలాగే మా ఫ్యామిలీతో పాటు మా కెమెరామ్యాన్ మనీ అని ఉన్నారు. మనీ మా కెమెరామ్యాన్. సో ఈ ఎఫర్ట్ ఆఫ్ ఎవ్రీథింగ్. బట్ ఈ అన్నిటికీ సూత్రధారి అంటే మేమంతా జస్ట్ వాట్ వి సే ఒక పువ్వులు లాంటి దారం మాత్రం స్ఫూర్త అందరినీ కలిపి ఒక మాలలాగా దీన్ని బయట పెడుతున్నారు. అంటే 99% ఎఫర్ట్స్ అయితే స్ఫూర్త గారే ఇస్తున్నారు దీని గురించి. ఇది ఖచ్చితంగా పబ్లిక్కి మంచి జరుగుతుందని ఆశిస్తూ ఇంకా ఎవరికైనా క్యాన్సర్ మీద అవగాహన నిజంగా కావాలి, ఏమైనా డౌట్లు ఉంటే మీరు మీ కమెంట్స్ రూపంలో పోస్ట్ చేస్తే ఖచ్చితంగా స్ఫూర్త గారు దాన్ని మళ్ళీ ఒక వీడియో రూపంలో నా వరకు తీసుకొచ్చి మళ్ళీ మీ వరకు చేర్చేలాగా మొత్తం బాధ్యత తనే తీసుకుంటుంది. కాబట్టి ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వారికి, వ్యూవర్స్కి, ప్రేక్షకులకి నా ప్రత్యేక హృదయపూర్వక ధన్యవాదాలు. ప్రశోభ్ గారు మా నాన్నగారి డాక్టర్గా పరిచయం అయ్యారు మా ఫ్యామిలీకి. ఇప్పుడైతే మా ఫ్యామిలీలో మెంబర్ అయిపోయారు. సో మా నాన్నగారి విషయంలో నేను ఎదుర్కొన్న చాలా ప్రాబ్లమ్స్ అంటే కొంత ఇన్ఫర్మేషన్ తెలియకపోవడం, ఇవన్నీ ఆయన ఎంత ఎక్స్ప్లెయిన్ చేశారో కానీ కొంచెం లేట్ అయిపోయింది మాకు తెలిసేసరికి. అవన్నీ కొంతమందికైనా ఉపయోగపడతాయి అన్న ఉద్దేశంతో నేను ఆయన్ని ఇలా ఛానల్ స్టార్ట్ చేద్దామని అడిగినప్పుడు ఒప్పుకున్నారు. అండ్ వెరీ బిజీ స్కెడ్యూల్ ఉంటుంది, అందులోంచి టైం తీసుకొని చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్, ఆథెంటిక్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి చాలా కృషి చేస్తుంటారు. ఎప్పుడైనా ఒకసారి ఏదైనా తప్పు ఇన్ఫర్మేషన్ వెళ్ళిందేమో అని ఆయన మళ్ళీ డౌట్ వస్తుంది. అంటే ఆయన చెప్పిన తర్వాత మళ్ళీ పోస్ట్ చేసే ముందు ఒకసారి ఆయన చూస్తారు కరెక్ట్గా ఉందా లేదని. ఇవన్నీ కూడా ఎవ్రీథింగ్ ఈజ్ లైక్ టైం టేకింగ్. అంత టైం తీసుకుని మీ అందరి కోసము ఆయన, అంటే ఆయన నన్ను చెప్పారు పువ్వులు దారం అవన్నీ, కానీ హీఈస్ ద మెయిన్ పర్సన్. ఆ ఇన్ఫర్మేషన్ అంతా ఆయన దగ్గర ఉంది. ఆయన దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ రాబట్టడానికి నేను ట్రై చేస్తూ ఉంటాను అనమాట. అండ్ మా ఇద్దరితో పాటు ఇంకా చెప్పుకోవాల్సింది దేవి గారు, ప్రశోభ్ గారి వైఫ్. ఈ ప్రాసెస్లో మేమిద్దరం చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అయిపోయాము. అంటే తన స్కెడ్యూల్స్ అన్నీ పాపం నేను దేవి గారిని అడుగుతూ ఉంటాను. అస్తమానం ఆయనకి ఫోన్ చేసి డిస్టర్బ్ చేయలేను కాబట్టి తను పాపం మా ఇద్దరి మధ్యన కమ్యూనికేటర్ అనమాట. స్ఫూర్త గారు వీడియో చేయమంటున్నారు అని ఆయన తోసి మరీ పంపిస్తారు పాపం. అసలు తనకి ఇవ్వాల్సిన టైము పాపం వీడియోస్ కోసం ఇచ్చేస్తూ ఉంటారు. సో స్పెషల్ థ్యాంక్స్ టు దేవి గారు అండ్ వాళ్ళ అమ్మాయి చిన్న పాప ఉపజ్ఞ. వాళ్ళిద్దరూ కూడా చాలా టైం ఇవ్వడమే, సర్జన్స్ అన్న వాళ్ళ టైమే చాలా తక్కువ ఉంటుంది. ఆ టైంలో మళ్ళీ ఈ వీడియోస్ కోసం పాపం టైం డెడికేట్ చేస్తున్నారు.
సో థ్యాంక్ యూ సో మచ్ అండి ప్రశోక్ గారు, థ్యాంక్ యూ సో మచ్.